నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశము నెరవేర్చనని చెప్పి అతను గూర్చి సాక్ష్యం ఇచ్చాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సౌలు అనే ఒక వ్యక్తి యెరూషలేములో నివాసం చేస్తా ఉన్నాడు. నివాసం ఉన్న క్రైస్తవులందరినీ కూడా హింసిస్తా ఉన్నాడు. అతడు అలాగే హింసిస్తూ ఉండగా చాలా మంది క్రైస్తవులను చంపివేశాడు. చంపివేసిన తర్వాత ఆ యెరూషలేములో ఉన్న క్రైస్తవులందరూ కూడా వివిధ ప్రాంతాలకు చెల్లా చెదిరిగా వెళ్ళిపోయారు. అయితే వారు దమస్కు పట్టణానికి వెళ్ళారు. చివరిగా ఉన్న యొక్క శిష్యులు వెళ్ళిపోయిన తర్వాత దమస్కు పట్టణంలో ప్రాణాలను దక్కించుకోవడానికి వారు దమస్కు పట్టణానికి వెళ్ళిపోయినప్పుడు సౌలు అక్కడి నుండి తన యొక్క ప్రదేశం నుండి యెరూషలేము నుండి బయలుదేరి దమస్కులో దాగు ఉన్న క్రైస్తవులందరూ కూడా చంపేయాలని ఆ యొక్క రోమా సామ్రాజ్యం నుండి ఆ యొక్క చట్ట పరిధిలో నుండి తాకీదు రాయించి ఆ యొక్క చట్టం ఉన్న ఆ యొక్క కాగితాలు తీసుకుని దమస్కు పట్టణానికి బయలుదేరి గుర్రం మీద వెళుతా ఉన్నాడు. వెళ్తున్న యొక్క సమయంలో దేవునికి వెలుగు కనిపించింది. దేవుడు అతనితో మాట్లాడాడు. నీవు ఎవరు అని అడిగితే నీవు హింసించుచున్న యేసును అని చెప్పాడు. చెప్పిన తర్వాత అతడు అపోస్తల గ్రంథం 13వ అధ్యాయంలో అతన్ని దేవుని యొక్క సేవ కొరకు అభిషేకించారు. బర్నబా అనే యొక్క శిష్యుడు సౌలును దేవుని యొక్క సంఘానికి యెరూషలేము సంఘానికి పరిచయం చేశాడు. పరిచయం చేసిన తర్వాత అతడు నేను బెన్యామీను గోత్రానికి చెందిన వాడను, రామ యొక్క పౌరసత్వం చెందిన వాడను, ప్రభువు నన్ను తన యొక్క సేవ కొరకు ఏర్పాటు చేసుకున్నాడని తన గురించి సాక్ష్యం ఇచ్చి యెరూషలేము యొక్క సంఘానికి బోధిస్తా ఉన్నాడు. ఆ మాటలే మనం చదువుకున్నాం. అతడు యెరూషలేము సంఘంలో నిలబడి ఈ విధంగా బోధిస్తా ఉన్నాడు. ఆ యొక్క చరిత్ర అంతా కూడా చెప్తున్న యొక్క సమయంలో ఇశ్రాయేలు రాజుని ఎర్ర సముద్రం దాటించాడు. అక్కడి నుండి ఎరికో పట్టణంలో నుండి ఆ యొక్క కానాన్ దేశంలోకి వచ్చాడు. ఆ కానాన్ దేశంలోకి వచ్చిన తర్వాత యెహోషువ వారి నాయకంగా ఉండి నడిపించాడు. ఆ తర్వాత దేవుడే న్యాయాధిపతులుగా ఉండిన తర్వాత సమూయేలు న్యాయాధిపతిగా అనుగ్రహించిన తర్వాత దేవుడు ప్రజలు మాకు రాజు కావాలి అని అడిగిన తర్వాత దేవుడు వారికి రాజుగా ఇచ్చాడు. రాజుగా ఇచ్చిన తర్వాత ఆ రాజు యొక్క ప్రవక్తను బట్టి అతను తీసివేసిన తర్వాత దేవుడు తర్వాత అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను అన్నమాట అపోస్తల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం మనము చదువుకున్నాం. అర్థమైందా? అది ఇప్పుడు చదవబడిన మాట. ఇశ్రాయేలు ప్రయాణం అయిపోయిన తర్వాత వాళ్ళు రాజు కావాలని అడిగిన తర్వాత సౌలును రాజుగా ఇచ్చారు. సౌలు రాజు దేవుని యొక్క మాటను తృణీకరించడం చేత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచే మాట మనము చదువుకున్నాం. అపోస్తల గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనం మరొకసారి చదువుదాం. తరువాత అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. దేవుని స్తోత్రం. ప్రభువు అంటావు అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. ఆ యెరూషలేము సంఘంలో నిలబడిన తర్వాత చెప్తా ఉన్నాడు, దేవుడు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు, ఆ సాక్ష్యాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ప్రభు అంటా ఉన్నాడు, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశాన్ని నెరవేర్చినని చెప్పి అతను గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ప్రభువు యెష్షయి కుమారుడైన దావీదు గురించి సాక్ష్యం ఇచ్చాడంట. తన ప్రజల గురించి ప్రభువు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. తన బిడ్డల గురించి ప్రభువు సాక్ష్యం పలుకుతా ఉన్నాడు. వీరు నా ప్రజలై ఉంటారు, వీరు నాకు కుమారులై ఉన్నారు, మీరు నాకు కుమార్తెలై ఉన్నారని దేవుడే తన ప్రజల బట్టి సాక్ష్యము పలుకుతా ఉన్నాడు. ఎందుకు సాక్ష్యం పలుకుతా ఉన్నాడంటే మనము ఆయనకి ఇష్టానుసారంగా ఉన్నట్లయితే దేవుడే మనకు సాక్ష్యం చెప్తాడు. మనము ఆయనకి ఇష్టానుసారంగా ఉంటే ప్రభువే మన తరపున సాక్షిగా నిలబడతాడు. మనము ఆయన ఇష్టానుసారంగా ఉన్నట్లయితే ప్రభువే మనం గురించి సాక్ష్యము చెప్తాడు. పలానా షాలేం రాజు గారు నా వ్యక్తి అని, యాకోబు గారు నా సేవకుడు అని, పలానా అబ్రహాము నాకు సంబంధించిన వాడు అని సాక్ష్యం చెప్తాడు. అలాగే ఇక్కడ దావీదు గురించి ప్రభువు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. అదేమంటే, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటుంది. దేవుని స్తోత్రం. మనము ఆయనకి ఇష్టానుసారంగా నడవాలి అని ప్రభు అంటా ఉన్నాడు. నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటుంది అన్న మాట తర్వాత ఒక చుక్కుంది, ఒక కామ ఉంది. అంటే ఆ మాట ఇంకా ముగింపబడలేదని మరలా అతని గురించి చెప్తున్నాడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. దేవుని స్తోత్రం. నేను కనుగొన్నాను అన్నాడు. రెండోదిగా నా ఇష్టానుసారుడైన
మనుషుడు అన్నాడు. దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చేవాడిగా ఉన్నాడు ఈ యొక్క దావీదు. దేవుని యొక్క ఇష్టాన్ని అంతటి కూడా అతడు నెరవేర్చాడు. అంతేకాకుండా మరలా మనుషుడు అన్న తర్వాత మరొక కామం ఉంది. మరలా అక్కడ అంటా ఉన్నాడు, అతడు నా ఉద్దేశంలో నెరవేర్చినని చెప్పి అతను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మొట్టమొదటిగా దావీదును కనుగొన్నాడు. అతడేమో దేవునికి ఇష్టానుసారంగా ఉన్నాడు. మూడవదిగా దేవుని యొక్క ఉద్దేశాలన్నీ కూడా ఆయన నెరవేర్చాడు. దేవుని స్తోత్రం. దేవునికి ఏవైతే ఉద్దేశాలు ఉన్నాయో వాటినన్నిటిని మనము నెరవేర్చాలి. దేవునికి మన ఎడలు ఎన్ని ప్రణాళికలు అయితే ఉన్నాయో ఆ ప్రణాళికలన్నీ కూడా మనము నెరవేర్చాలి. దావీదు దేవుని గురించి సాక్ష్యం చెప్పడానికి గల కారణాలు ఏమిటి అని అంటే, కీర్తన గ్రంథం 78వ కీర్తన, కీర్తన గ్రంథం 78వ కీర్తన 68వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథం 78వ కీర్తన 68వ వచనం. యోధా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. ఆయన యోధా గోత్రమును ఆయన కోరుకున్నాడు. సియోనును ఆయన ప్రేమించుడు. అంతేకాకుండా చెప్తా ఉన్నాడు, దానిని కోరుకున్నాడు. ఎవరిని కోరుకున్నాడు అనంటే ఆ యోధా గోత్రాన్ని ప్రభు కోరుకున్నాడు. 70 వచనంలో అంటున్నాడు, తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డులో నుండి అతను పిలిపించను. దేవుని స్తోత్రం. తన దాసుడైన దావీదును కోరుకున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు తన ప్రజలను కోరుకుంటా ఉన్నాడు. దేవుడు తన ప్రజలు తనకి ఇష్టానుసారంగా నడవాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. దావీదును కోరుకున్నాడు. అతను ఏం చేశాడు? గొర్రెల దొడ్డులో నుండి అతను రప్పించాను. ఆ గొర్రెల మందలో నుండి, ఆ యొక్క స్థలములో నుండి దేవుడు ఏం చేశాడంటే దావీదును రప్పించాడు. ఎక్కడికి రప్పించాడు? అతడు ఆ గొర్రెల దొడ్లో నుండి ప్రభు దావీదును రప్పించి 71వ వచనంలో పాడి గొర్రెలను వెంబడించుట మార్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు మేపుటకై ఆయన అతనిని రప్పించెను. దేవుని స్తోత్రం. తన ప్రజలను మేపడానికి, తన ప్రజలను పరిపాలన చేయడానికి ఆ గొర్రెల మందలో ఉన్న ఆ యొక్క దావీదుని ఏం చేశాడంటే కోరుకొని పిలిపించి రప్పించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం భూలోకంలో ఉన్నప్పుడు పాపకరమైన జీవితం మనము జీవించినప్పుడు దేవుడు మనల్ని కోరుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆయనకు సాక్షిగా జీవిస్తామనంటే ఏం చేస్తాం? మనం జీవిస్తాం ఆయన సాక్ష్యం చెప్పాం. ఆయనకి నమ్మకముగా ఉంటామంటే నేను నమ్మకముగా ఉంటానని చెప్పు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఈరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఆయనకి నమ్మకమైన సాక్షిగా ఉంటామంటే ఉంటాను అన్న తర్వాతే మనకి బాప్తిస్మం ఇచ్చాడు. లేకపోతే రండి అని ఎవరిని పిలిచి బాప్తిస్మం లేదు. దేవుని స్తోత్రం. ప్రభు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. ఆ పాపకరమైన స్థితిలో నుండి ఈ యొక్క భూలోకంలోనే మనల్ని ఏర్పాటు చేశాడు. ఆ యొక్క పాడి గొర్రెలు మానిపించి ఆ రోతకరమైన పరిస్థితుల్లో నుండి మనల్ని లేవనెత్తి ఆయన యొక్క సంఘములో మనలను చేర్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రోతకరమైన పరిస్థితుల్లో నుండి, పాపకరమైన పరిస్థితుల్లో నుండి, ఆ పాప బ్రతుకులో నుండి మనం మార్చివేసి తన స్వచ్ఛమైన సంఘమును దేవుడు మనకు అనుగ్రహించాడు. తన స్వచ్ఛమైన సంఘములో మనల్ని ప్రవేశపెట్టి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యాకోబు ఆ యొక్క దావీదు గురించి చెప్తా ఉన్నాడు, తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు మేపుటికై ఆయన అతన్ని రప్పించిన. ప్రజలు దేవునికి స్వాస్థ్యమై ఉన్నారు. మనమందరూ దేవునికి స్వాస్థ్యమైన జనాంగమై ఉన్నాం. మనమందరూ దేవునికి ఇష్టమైన ప్రజలమై ఉన్నాము. అందుకే మనందరినీ ఏం చేశాడంటే కోరుకున్నాడు, మనల్ని సంఘములో చేర్చాడు. అయితే మనల్ని మేపడానికి ఒకరు ఉండాలి, మనల్ని నడిపించడానికి ఒక నాయకుడు కావాలి. తన ప్రజలను నడిపించడానికి ఒక నాయకుడు కావాలి. తన ప్రజలను పోషించడానికి ఒక నాయకుడు కావాలి. తన ప్రజలను పాలించడానికి ఒక నాయకుడు కావాలి. ఇశ్రాయేలు ప్రజలను పాలించడానికి దావీదును కోరుకున్నాడు. దేవుని స్తోత్రం. తన సేవకులను ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. తన సేవకులను దేవుడు అభిషేకిస్తా ఉన్నాడు. తన సేవకులను ప్రభువు నడిపిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనము ఆయన ఇష్టానుసారంగా నడవాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. ఆయనకి ఇష్టలుగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఇంకా ఆయనకి ఇష్టంగా ఉండటానికి గల కారణం ఏంటంటే కీర్తన గ్రంథం 143వ కీర్తన, కీర్తన గ్రంథం 143వ కీర్తన 5వ వచనం చదువుతాం. పూర్వ దినములను
జ్ఞాపకము చేసుకుంటున్నాను, నీ క్రియలని ధ్యానించుచున్నాను. చాలు. 5వ వచనం, 143వ కీర్తన 5వ వచనం. దావీదు అంటా ఉన్నాడు 143వ కీర్తన 5వ వచనములో, పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఏమంటున్నాడు? పూర్వ దినాల్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను. నా యొక్క స్థితిని అంతటిని కూడా జ్ఞాపకం చేసుకుంటామన్నాడు. నా యొక్క పరిస్థితిని అంతా కూడా నేను జ్ఞాపకం చేసుకుంటామన్నాను. నా యొక్క జీవిత దినములన్నీ కూడా నేను జ్ఞాపకము చేసుకుంటామన్నాను. నా యొక్క జీవితం ఎలాంటిదో నేను జ్ఞాపకం చేసుకున్నా. నా అన్నలను కూడా యుద్ధ సన్నద్ధులై సౌలుతో పాటు తన యొక్క రాజ్యంలో తిరుగుతా ఉన్నారు. సౌలు యుద్ధం ప్రకటించినప్పుడు వారందరూ కలిసి వెళ్ళి యుద్ధం చేస్తా ఉన్నారు. నేనైతే నా యొక్క తండ్రి మందని నేను కాచుకుంటున్నాను. ఆ యొక్క దినములన్నీ కూడా దావీదు జ్ఞాపకము చేసుకుంటా ఉన్నాడు. అంతేకాకుండా అంటా ఉన్నాను, నీ క్రియలను ధ్యానించుచున్నాను. దేవుడు ఏ సమయంలో ఎలాంటి క్రియలను చేసి ఉన్నాడో వాటిని అన్నిటిని కూడా దావీదు ధ్యానిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. వాటిని అన్నిటిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దేవుని యొక్క క్రియలను ధ్యానిస్తా ఉన్నాడు. దేవుని యొక్క క్రియలను ఆయన ఒళ్ళిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుకే ఆయన దేవునికి ఇష్టానుసారైన మనుషుడు అని దేవుని చేత సాక్ష్యము పొంది ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఎందుకు ఆ విధంగా సాక్ష్యం పొంది ఉన్నాడంటే, 1 సమూయేలు గ్రంథం 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం చదువుతాం. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం. నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరియందు వాసం చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. దావీదు ఏం చేస్తా ఉన్నాడంటే, ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క మందసము గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేని గురించి ఆలోచన చేస్తున్నాడు? దేవుని మందసము గురించి ఆలోచన చేస్తాడు. తన యొక్క పూర్వ దినాలను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. రెండవది ఏం చేస్తా ఉన్నానంటే, దేవుని మందసం ఎక్కడో ఉంది. ఆయన మందసము డేరాలో ఉంచబడింది. ఆయన యొక్క మందసం గుడారంలో ఉంచబడింది. కానీ నేను మాత్రం ఎక్కడోనంటే దేవదారు మ్రానులతో కట్టిన నగరములో నేను నివాసము చేయుచున్నాను. ఇది నాకు తగదు అని నాతాను ప్రవక్తతో దావీదు అంటూ ఉన్నాడు. దేవుని మందసము డేరాలో ఉంచబడగా నేను నిరవంజి చెట్లతో దేవదారు వృక్షంతో చేయబడిన ఏక నగరంలో నేను నివాసం చేయటం నాకు తగునా అని దావీదు తనకు తాను పరిశీలన చేసుకుంటా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందసం గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు. దేవుని గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు. బస్సులు తిరగట్లేదు, నా పరిస్థితి ఏంటో అనుకుంటున్నారు. స్కూళ్ళన్నీ బంద్ అయిపోయినాయి, నా పరిస్థితి ఏంటో అనుకుంటున్నాం. కాలేజీలన్నీ సెలవు అయిపోయినాయి, నా పరిస్థితి ఏంటో అని అనుకున్నాం. అమ్మన ఆఫీసులన్నీ సెలవు అయిపోయినాయి, నా పరిస్థితి ఏంటో అని అనుకుంటా ఉన్నాం. ఉద్యోగానికి వెళ్ళడానికి లేదు, నా పరిస్థితి ఏంటో అని ఆలోచిస్తాం. కానీ దావీదు అలాగా ఆలోచన చేయలేదు. తన గురించి ఎప్పుడు ఆలోచన చేయలేదు. దేవుని స్తోత్రం. దేవుని మందసము డేరాలో ఉంచబడగా నేను దేవదారు మ్రానుడితో కట్టిన నగరంలో నివాసం చేయట నాకు తగినా అని దావీదు ప్రశ్నించుకుంటా ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుని గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు. దేవునికి ఇష్టం ఏదైనా ఉన్నదో దానిని దావీదు కనుగొంటా ఉన్నాడు. అందుకే దావీదుని గురించి దేవుడు సెలవిస్తున్నాడు, నా ఇష్టానుసారైన మనుషుడు అని అతని గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందసం గురించి లేకపోతే దేవుని గురించి అతడు ఆలోచన చేస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందసం డేరాలు ఉంటే దావీదుకి ఎందుకంట చెప్పండి? ఆయనకి ఎందుకు? రాజు కదా, ప్రజలను పరిపాలన చేయాలి కదా, ప్రజలకు ఉన్న మంచి చెడులన్నీ చూసుకోవాలి. మరి దేవుని మనసు ఎక్కడో ఉండిపోయింది. ఓబేదేదేమి ఇంట్లో ఉండిపోయింది. అక్కడి నుంచి రప్పించాడు, గుడారంలో పెట్టాడు. మళ్ళా అంటున్నాడు దేవుని మందసము డేరాలో ఉంచబడగా నేను ఇలాంటి నగరంలో నివాసం చేయటం నాకు తగిన అని ఆలోచన చేస్తా ఉన్నాడు అని తనకు తాను ప్రశ్న వేసుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందసం గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు. దేవుని గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన మందిరం కట్టాలని ఆలోచన చేస్తా ఉన్నాడు. ఆయనకి ఎలాగైనా సరే ఒక మందిరాన్ని నిర్మాణం చేయాలని ఆయన ఆలోచన చేస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
దేవుని యొక్క ఆలోచన కలిగి